హాయ్ అండి, మియాపూర్ ఎగ్జిబిషన్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన ఛానల్లో మియాపూర్ ఎగ్జిబిషన్లో ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అనేది చూపిస్తాను. లాస్ట్ వీడియోలో ఏంటంటే యానిమల్స్ ఎగ్జిబిషన్ కదా, సో అవన్నీ కవర్ చేస్తే సరిపోయిందనమాట వీడియో. అది మీ పిల్లలకు కూడా చూపించండి, చాలా బాగా నచ్చింది. వెళ్ళని వాళ్ళకి పెద్దవాళ్ళకి చూపించండి. సో ఈరోజైతే ఎలాంటి కలెక్షన్ ఉంది ఎగ్జిబిషన్లో అనేది చూసేద్దాము. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తున్నానండి. గైస్ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. గైస్ ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అండ్ చాలా అఫోర్డబుల్ అనమాట. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే అసలు A to Z బ్యాంగిల్స్ ఉన్నాయండి. హ్యూజ్ కలెక్షన్ అనమాట. కాకపోతే ఏంటంటే మనకి నుమాయిష్ ఎగ్జిబిషన్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుందండి ఈ ఎగ్జిబిషను. కానీ ఈసారి మాత్రం స్టాల్స్ అన్నీ పెట్టేసి అసలు నెంబర్ 1గా ఉందన్నమాట అసలు ఈసారి ఎగ్జిబిషను. అసలు నేనైతే ఇప్పటిదాకా ఇంత క్రౌడ్ ఎగ్జిబిషన్ మియాపూర్లో వెళ్ళలేదు. అండ్ స్టాల్స్ కూడా అన్ని ఫుల్ స్టాల్స్ పెట్టేశారు. సూపర్గా ఉందండి. ఎప్పటిలాగైతే అసలు లేదు, చాలా చాలా బాగుంది. ఈ సమ్మర్లో పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేసే బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే మీకు స్టార్టింగ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ పక్కనే ఇంకా హెయిర్ యాక్సెసరీస్ అన్నీ పెద్ద స్టాల్ పెట్టేశారనమాట. ఇది వచ్చేసి ఒక 2 to 3 స్టాల్స్ కలిపేసి పెట్టారు, అంత పెద్దది ఇది. ఇంక ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది. సో ఇంకెందుకు లేట్ చేస్తాం. ఇక్కడైతే హెయిర్ యాక్సెసరీస్ 5 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ 5 రూపీస్ ఏం తీసుకున్నా. అండ్ నెక్స్ట్ పక్కకి వెళ్తే ఇంకా 10 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి. లోపలికి వెళ్తే మనకి 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అనమాట. సో బయట కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దాం అని చెప్పేసి తీసుకుంటున్నాను. నేనేంటంటే ఈ మధ్య హెయిర్కి క్లిప్స్ తీసుకోవటం కొంచెం తగ్గించాను అనమాట. ఎందుకంటే మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు వాట్సాప్లో స్టేటస్ పెట్టారండి. అదేంటంటే లేడీస్ ఇట్లా క్లిప్స్ యూస్ చేయటం వల్ల వాళ్ళకి ఇంజ్యూర్ అవుతుంది. ఎప్పుడన్నా మనం కార్లో కూర్చున్నప్పుడు కానీ ఇట్లా బ్యాక్ ఆనుకున్నప్పుడు అండ్ మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, మనం కింద పడ్డప్పుడు ఆ క్లిప్ మన స్కల్కి గుచ్చుకొని ప్రాబ్లం అవుతుందంట. లేడీస్ అందరికీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి సో స్టేటస్ పెట్టారు. అప్పటి నుంచి నేను కొంచెం తగ్గించేసాను అనమాట ఇలాంటి క్లిప్స్, యాక్సెసరీస్. అందరికీ తగ్గించాలని కాదు కానండి, మన ప్రయత్నం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను అనమాట. సో అందుకనేసి రబ్బర్ బ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి క్లిప్ తీసుకున్నాను. ఒకేసారి తగ్గించాలన్నా అవ్వదు కదా. సో నేను ఎప్పుడు వెళ్ళినా సరే చాలా క్లిప్పులు తెచ్చుకుంటాను, కానీ ఈసారి ఒకటి తీసుకున్నాను. ఇంకా రబ్బర్ బ్యాండ్లు అయితే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను అనమాట. ఇలాంటి ఏంటంటే కలర్ఫుల్గా మనం మంచిగా ఏ డ్రెస్ మీద కావాలన్నా మ్యాచింగ్ పెట్టచ్చు కదా. అసలు నేను ఎప్పుడు మ్యాచింగ్ పెట్టనండి, ఎప్పుడు బ్లాకే యూజ్ చేస్తాను. కాకపోతే క్లిప్స్ తగ్గించేసాను అని అన్నప్పటి నుంచి ఇంకా కొంచెం చూస్తున్నాను అనమాట. ఇవన్నీ 10 రూపీసేనండి. ఏది తీసుకున్నా మనం 5 రూపీస్ సెక్షన్ అయిపోయి 10 రూపీస్ సెక్షన్లోకి వచ్చేసాం అనమాట. ఏమి తీసుకున్నా చాలా కలెక్షన్ ఉందండి. అసలు రబ్బర్ బ్యాండ్ల కలెక్షన్ కన్నా క్లిప్పుల కలెక్షనే చాలా ఉంది వీళ్ళ దగ్గర. అందుకనేసి కొంచెం సక్సెక్కని లాగిచ్చేసాను అనమాట. కొన్ని చిన్న చిన్న యాక్సెసరీస్ ఏంటంటే బయటకు వెళ్ళి తీసుకోవాలంటే మనం మర్చిపోతూ ఉంటాము. బయటకు వెళ్ళినప్పుడల్లా ఇలాంటి చోట అనుకోండి ఇంకా అన్నిటితో కలిపి తీసేసుకోవచ్చు. సో అందుకే నాకు ఇది కొంచెం మంచిగా అనిపించింది ఈ ప్లేసు. ఇలాంటి అన్నీ ఒకే చోట తీసేసుకోవటానికి మర్చిపోకుండా. ఇంకా చాలా ఉన్నాయండి రబ్బర్ బ్యాండ్లు కూడా, డిజైన్గా ఉన్నాయి. అండ్ టికిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి మాత్రం భలే యూనిక్గా అనిపించినాయి నాకు. ఈ స్టిక్కర్ ప్యాకెట్ బాగుందని చెప్పి తీసుకుంటున్నాను. ఇది మొత్తం సీల్డ్ లాగా ఉందన్నమాట. సో తనకు చెప్పాను అక్కడ ఉన్న బాయ్కి, తనకు కూడా చాలాసేపు పట్టిందనమాట తీయటానికి. కాకపోతే ఇంకా అది రావట్లేదు, వద్దులేండి అని కూడా అన్నాను అనమాట. కాకపోతే మనసులో మాత్రం అది చాలా బాగుంది, ఇప్పటిదాకా ట్రై చేయలేదు అనేసి. ఇది 20 రూపీస్ అండి టికిల్ ప్యాకెట్. అందుకనేసి అంతసేపు వెయిట్ చేసి తీసుకొని వచ్చాను. ఇంకా లోపలికి వచ్చారంటే మొత్తం క్లిప్పులేనండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని క్లిప్పులే. అండ్ టిక్స్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి, ఫ్లవర్స్తో ఉన్నాయి, అన్ని ప్లాస్టిక్ అనమాట ఇలాంటివన్నీ. కానీ ఇది బాగుంది. క్లిప్పులు చూస్తే మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది అనమాట. అబ్బాయి ఇది బాగుంది కదా, ఇది తీసుకుందాం కదా అని. కాకపోతే కొంచెం అవాయిడ్ చేద్దాం అన్నట్టు నేను కొన్ని తీసుకోలేదు. కానీ మన మంచికే కదండి ఏదైనా కానీ. సో ఈ వీడియో చూసి ఒక్కళ్ళు క్లిప్స్ యూజ్ చేయడం మానేసిన ఐఎమ్ సో హ్యాపీ అండి.
ఇవైతే బ్రాస్లెట్స్ 80 రూపీస్ చెప్పారండి. అది టూ మచ్ అనిపించింది నాకైతే. అసలు అది 80 రూపీస్ అయితే అస్సలు ఉండదు. కొన్ని కొన్ని చూసి తీసుకోండి. కొన్ని మాత్రం మంచిగా బడ్జెట్లో అనిపించాయి. అమ్మో ఇదైతే ఎంత పెద్దగా ఉందో. అండ్ హెయిర్కి పెట్టుకుంటే తలంతా బరువెక్కిపోయిద్దేమో అనిపించింది నాకు. అది చాలా బరువు కూడా అనిపించింది. అండ్ ఇవేంటంటే సేఫ్టీ పిన్స్ పిల్లలకి, సారీ పిన్నిస్లు అనమాట, పక్క పిన్నిస్లు పిల్లలకు పెట్టుకోవడానికి చిన్న చిన్న హెయిర్ యాక్సెసరీస్. ఇవి కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి కానీ వద్దులే అనుకున్నాను అనమాట. అది 40 రూపీసో 50 రూపీసో అండి, అంత కరెక్ట్గా గుర్తులేదు. ఇంక ఇవి హెయిర్ డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న వాటితో. అందుకనేసి తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. ఎప్పుడన్నా ఫ్రంట్ సైడ్ అలా పెట్టుకుందాము హెయిర్ స్టైల్స్ వేసుకున్నప్పుడు అని. ఒకటి 50 రూపీస్ చెప్పారు. అసలు వామ్మో అనిపించింది అనమాట. అంత చిన్న 50 రూపీస్ ఒక్కొక్కటి అని. ఇంక ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయండి. ఇవైతే అసలు ఎవర్ గ్రీన్ అండి, ప్రశాంతంగా ఉంటుంది అసలు అలాంటివి యూజ్ చేసుకుంటే. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే హెయిర్ కొంచెం వీక్ ఉంటుంది కదా, సో అలాంటివి తీసేటప్పుడు తొందరగా హెయిర్ ఊడిపోతుంది. అందుకనేసి నేను ఉన్నాయి నా దగ్గర కూడా, వాడట్లేదు అందుకే. కాకపోతే అవి వాడుతుంటే వాడాలనిపించింది కానీ హెయిర్ ఊడిపోతుంది అనేది ఒక్కటే బాధ అనమాట నాకు. ఇంకెలాంటివి ఉన్నాయండి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్ మాత్రం అబ్బా కొలలు ఉన్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట, డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి. కలర్స్ మాత్రం అబ్బా కన్నుల విందనమాట. అసలు చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. కాకపోతే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ సెక్షన్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాయి. ఇవి ముడి పెట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయండి. కాకపోతే అన్నీ విరిగిపోయినాయి అనమాట, రెక్కలు చాలా వరకు అలా పడేసేసి ఉన్నాయి. ఇంకేం తీసుకుంటాము, అదొకటి 80 రూపీస్ ఏమో ఉందంటే, అది 80 రూపీస్ ఏమో ఉంది. ఇవన్నీ 60 రూపీస్ 80 రూపీస్ సెక్షన్ అనమాట. ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అయితే బాగున్నాయి, చాలా బాగుందండి. ఇవి పిల్లలకు పెడితే చాలా క్యూట్గా అనిపిస్తారు పెద్దవాళ్ళకన్నా కానీ. అవి 2 జడలు వేసి పెట్టుకున్నప్పుడు అబ్బా సూపర్ ఉంటాయి అనమాట. ఇంక ఇవి 30 రూపీస్ సెక్షన్ ఇదంతా. ఇవంత క్వాలిటీ ఏమంత అనిపించలేదు నాకు. రబ్బర్ బ్యాండ్స్ అంటే స్కిన్కి అంత ఫ్రెండ్లీగా అనిపించలేదు అనమాట, అంత రఫ్గా అనిపించాయి. మనం అంత ఎంకరేజ్ చేయమన్నమాట రఫ్గా ఉంటే. సాఫ్ట్గా ఉండాలి నాకు ఏదైనా కానీ, మంచిగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంక ఇలాంటి చిన్న చిన్న చైన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి 50 రూపీస్కి. అండ్ ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ హెయిర్ యాక్సెసరీస్ పిల్లలు అండి. ఇవన్నీ మొత్తం పిల్లలవి కలర్ఫుల్గా ఫ్లవర్స్తో చిన్న చిన్న బొమ్మలతో ఉన్నాయి. ఇంకా పక్కకు రాగానే మొత్తం క్లిప్స్. ఇంక ఈ క్లిప్స్ గోల మాత్రం మొత్తం అదే పెట్టేశారనిపించింది నాకు. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే చూపించాను వీడియోలో. ఇంకా ఈ షాప్ అంతా ఇదే సరిపోయిందనమాట. ఏం తీసుకుందామా అని ఫైనల్గా నేను ఏం తీసుకున్నానంటే రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను, అండ్ సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను, అండ్ ఒక క్లిప్ తీసుకున్నానండి. స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఆ స్టిక్కర్ ప్యాకెట్ కూడా నాకు బయట ఎప్పుడు ఎక్కడ కనిపించలేదండి, అంత బాగుంది, అందుకే తీసుకున్నాను. ఇప్పుడు ట్రై చేయలేదు కూడా నేను కూడా, అందుకే తీసుకున్నాను అనమాట. వీళ్ళ దగ్గర నేను ఎప్పుడు ఏం తీసుకుంటాను కానీ ఎప్పుడూ వాడిందే లేదు. నేను ఏదో నచ్చినవి తీసుకుందాం అన్నట్టు తీసుకోవడం, వెళ్ళినప్పుడల్లా పెడతాను వీడియో కూడా, మీకు నచ్చిద్దని. మీరు చూస్తారు కదా, నచ్చిన వాళ్ళు తీసుకోవడానికి. ఇలాంటి కలెక్షన్ ఉంది వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇది అనమాట ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. అందరూ కలిసి ఈవినింగ్ టైంలో అలా వెళ్ళరండి పిల్లలతో పాటు. పిల్లలకి ఎస్పెషల్లీ అండి, సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే యానిమల్స్ షో పెట్టారనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా ఇంటికి సంబంధించినవి కూడా వీడియో చేశాను ఎగ్జిబిషన్లో. బాయ్ బాయ్.